రేపు హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం ట్యాంక్ బండ్ దగ్గర ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, ఏర్పాట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నుమాన్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. నుమాన్, ఏంటి అప్డేట్స్? ఏ విధంగా ఏర్పాట్లు చేశారు నిమజ్జనానికి? రైట్ శంకరి, రేపు జరగబోయేటటువంటి మహా నిమజ్జనానికి ఇటు ప్రభుత్వం తరపున అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ముఖ్యంగా ఇటు శోభాయాత్ర మొత్తం కూడా ఇటు హైదరాబాద్ పరిధిలో 303 కిలోమీటర్ల మేర జరగనుంది. సో ఈ నేపథ్యంలో దాదాపు 30,000 మంది పోలీసులతో పటిష్టమైనటువంటి బందోబస్తును ఏర్పాటు చేశారు. దాదాపు 20,000 మంది GHMC సిబ్బంది అంతా కూడా ఈ విధుల్లో పాల్గొనున్నారు. ఇక నిమజ్జనం అనగానే ఎవరికైనా మొదట గుర్తుకొచ్చేది హుస్సేన్ సాగర్. సో హుస్సేన్ సాగర్ చుట్టూ కూడా దాదాపు 40 క్రేన్లను ఏర్పాటు చేసినట్లు ఇప్పటికే GHMC అధికారులు వెల్లడించారు. ఇక ఎన్టీఆర్ మార్గ్, PV మార్గ్, నెక్లెస్ రోడ్ లో 20 క్రేన్లు, ఇక ట్యాంక్ బండ్ మీద 20 క్రేన్లను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఇక ఖైరతాబాద్ గణేష్ కి సంబంధించినటువంటి శోభాయాత్ర రేపు ఉదయం 6:30కు ప్రారంభం కానుంది. సో క్రేన్ నెంబర్ 4 దగ్గర రేపు మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ శోభాయాత్ర ప్రక్రియ, నిమజ్జన ప్రక్రియ అంతా కూడా పూర్తయ్యేలా ఇటు ప్రభుత్వం తరఫున పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లయితే అధికారులు చెప్తున్నారు. మరోవైపు ఇప్పటికే ఇటు నిమజ్జన ఏర్పాట్లను కూడా సిటీ ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, GHMC కమిషనర్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అధికారులతో కలిసి పరిశీలించినటువంటి సిచ్యువేషన్ అయితే ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం మనం క్రేన్ నెంబర్ 4 దగ్గర ఉన్నాము. క్రేన్ నెంబర్ 4 దగ్గర కూడా చూడొచ్చు. ఇక్కడే ఖైరతాబాద్ మహాగణనాథునికి సంబంధించినటువంటి నిమజ్జన ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. ఇప్పటి వరకు అంటే గడిచిన 4 రోజుల్లో దాదాపు 1,00,000 విగ్రహాలు హుస్సేన్ సాగర్ లో నిమజ్జనమైనట్లు సిటీ ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ చెప్తున్నారు. సో ఇక ఇంకొక 1,00,000 విగ్రహాలు రేపు ఒక్కరోజు నిమజ్జనం జరిగేటటువంటి అవకాశం ఉంది. సో రేపు అర్ధరాత్రి వరకు నిమజ్జన ప్రక్రియ అంతా పూర్తి చేసే విధంగా పకడ్బందీగా ఏర్పాటు చేసినట్లయితే అధికారులు అయితే చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ నేపథ్యంలో సో ఇప్పటికే ఇటు నిమజ్జనాలు కూడా జరుగుతూనే ఉన్నాయి. నిన్న అర్ధరాత్రి నుంచి కూడా పెద్ద ఎత్తున నిమజ్జనాల ప్రక్రియ కొనసాగుతుంది. ముఖ్యంగా పీపుల్స్ ప్లాజా, ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్ బండ్ ఈ 3 ప్రాంతాల్లో దాదాపు 40 క్రేన్లను ఏర్పాటు చేశారు. సో మరో 20 క్రేన్లను అదనంగా కూడా ఏర్పాటు చేసినట్లయితే అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతానికి అయితే ఈ ఏర్పాట్లన్నీ కూడా GHMC అధికారులతో కలిసి సిటీ ఇన్ఛార్జ్ మినిస్టర్ పరిశీలించారు. సో ఇక్కడ నుంచి నేరుగా ఖైరతాబాద్ గణేష్ వద్ద జరగబోయేటటువంటి సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. సో అక్కడ పూజా కార్యక్రమాల్లో కూడా మంత్రులు, అధికారులు అందరూ కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో రేపు జరగబోయేటటువంటి మహా నిమజ్జన ఘట్టం కోసం అయితే ఇటు ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు చేసినట్లయితే అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం చూస్తున్నాము ట్యాంక్ బండ్ దగ్గర. పూర్తిగా ట్యాంక్ బండ్ దగ్గర ఇప్పటికే నిమజ్జన కోలాహలం అయితే మొదలైందని చెప్పవచ్చు. సో ఆడుతూ పాడుతూ ఉల్లాసంగా ఉత్సాహంగా యువత కేరింతల నడుమ ఏదైతే ఇప్పటికే ఇటు నిమజ్జన ప్రక్రియ ప్రారంభమైంది. ముఖ్యమైనటువంటి ఘట్టం రేపు ఖైరతాబాద్ మహాగణనాథుని నిమజ్జన ఘట్టం కాబట్టి సో దానికి సంబంధించి అయితే అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం అయితే మనం చూస్తున్నాం హుస్సేన్ సాగర్ చుట్టూ 40 క్రేన్లను ఏర్పాటు చేశారు. ఇక నగర వ్యాప్తంగా 134 స్టాటిక్ క్రేన్లు, 269 మొబైల్ క్రేన్లను ఏర్పాటు చేశారు. ఇక హుస్సేన్ సాగర్ చుట్టూ ఫ్లడ్ లైట్లు, మొబైల్ లైట్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు. 3 షిఫ్ట్లలో దాదాపు హుస్సేన్ సాగర్ వద్ద విధులు నిర్వహించడానికి 6,000 మంది GHMC సిబ్బంది పాల్గొనున్నారు. ప్రస్తుతానికి మాత్రం 5 ఫీట్ల లోపు ఉన్నటువంటి విగ్రహాలన్నీ కూడా పీపుల్స్ ప్లాజా, సంజీవయ్య పార్క్ వద్ద ఏర్పాటు చేసినటువంటి కొలను వద్ద నిమజ్జన కార్యక్రమం కొనసాగుతుంది. ఇక HMDA, పోలీసులు, GHMC అధికారులు సంయుక్తంగా కలిసి ప్రస్తుతం అయితే ఈ ఏర్పాట్లను ఎక్కడికక్కడ కూడా పరిశీలిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. సో ప్రస్తుతం మనం చూస్తున్నాము నిమజ్జనం కోసము గణనాథులైతే బారులు తీరారు. సో పెద్ద ఎత్తున ఇప్పటికే ఇటు నిమజ్జన కోలాహలం ఇక్కడ ప్రారంభమైంది. ముఖ్యమైనటువంటి ఘట్టం రేపు శోభాయాత్ర ఖైరతాబాద్ గణేశుడు, బాలాపూర్ గణేశుడి శోభాయాత్ర ఉంటుంది కాబట్టి సో ఇటు ముఖ్యంగా ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర రేపు ఉదయం 6:35 ప్రారంభమవుతుంది. అక్కడ నుంచి ఏదైతే దాదాపు 2.5 కిలోమీటర్ల మేర ఏదైతే ఈ శోభాయాత్ర జరుగుతున్నటువంటి క్రమంలో పకడ్బందీగా భారీ పోలీసు బందోబస్తుని కేవలం ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర కోసమే దాదాపు 8,000 మంది పోలీసులను ఏదైతే విధుల్లో ఉంటున్నట్టు కూడా ఇప్పటికీ అధికారులు చెప్తున్నారు. ఇక GHMC, HMDA, వాటర్ బోర్డు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అన్ని శాఖల అధికారులు కలుపుకొని రేపు జరగబోయేటటువంటి ఏదైతే ఇటు మహా నిమజ్జన కార్యక్రమాన్ని సక్సెస్ చేసే విధంగా పూర్తిగా అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు కూడా ఇప్పటికే సిటీ ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇటు అధికారులతో కలిసి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్, అదేవిధంగా ఇటు GHMC కమిషనర్ కర్నల్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన వీరందరూ కలిసి ఏదైతే ఏర్పాట్లు అయితే పరిశీలించారు. సో రేపు తీసుకునేటటువంటి జాగ్రత్త చర్యలు, ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే అధికారులకు కూడా కొన్ని కీలక సూచనలు కూడా చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. క్రేన్ నెంబర్ 4 దగ్గర ముఖ్యంగా పూడిక
పూడికతీత అనేది హెచ్ఎండిఏ చూసుకోవాలి. హుస్సేన్ సాగర్ బాధ్యత అంతా కూడా హెచ్ఎండిఏ నిర్వహిస్తుంది. సో క్రెయిన్ నెంబర్ 4 దగ్గర జరగబోయేటటువంటి నిమజ్జన ఘట్టానికి సంబంధించి అక్కడ పూడికతీత ఆ వ్యర్థాల తొలగింపు అంతా చేసి సో నిమజ్జనం అయిన కొన్ని గంటల్లోనే ఖైరతాబాద్ బడా గణేశుడు 69 ఫీట్లలో ఉన్నటువంటి గణపతి పూర్తిగా నీళ్ళల్లోనే మునిగేటట్టు అక్కడంతా కూడా క్లీనింగ్ ప్రాసెస్ కూడా వేగవంతంగా చేయాలంటూ కూడా ఇప్పటికే ఇటు హెచ్ఎండిఏ జిహెచ్ఎంసీ అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే ఉందని చెప్పవచ్చు. సో మొత్తానికైతే ఇటు రేపు జరగబోయేటటువంటి ఖైరతాబాద్ మహానిమజ్జనం కానివ్వండి, దాంతోపాటు ఇటు సిటీలో జరగబోయేటటువంటి దాదాపు 1,00,000 విగ్రహాల నిమజ్జన ప్రక్రియ అంతా కూడా హుస్సేన్ సాగర్ వైపుకే తరలి వచ్చేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్, పీపుల్స్ ప్లాజా, అదేవిధంగా పీవీ మార్గ్, సో ఈ 4 ప్రాంతాల్లో కూడా ఇటు జిహెచ్ఎంసీ పకడ్బందీగా ఏర్పాట్లు అయితే చేసిందని చెప్పవచ్చు. మొత్తానికైతే ఇటు ముఖ్యంగా ఇటు ఖైరతాబాద్ గణేష్కి సంబంధించినటువంటి నిమజ్జన ఘట్టం కూడా శోభాయాత్ర ఘట్టం కూడా రేపు మధ్యాహ్నం 2 నుంచి 3 గంటలలోపు పూర్తి చేయాలనే టార్గెట్ అధికారులు పెట్టుకున్నారు. ఎందుకంటే ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జన ప్రక్రియ పూర్తయితే ఆటోమేటిక్గా చాలా వరకు కొంత అధికారులు ఊపిరి పీల్చుకుంటారు. పెద్ద టాస్క్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ బడా గణేశుడిని చూడడానికి లక్షలాది మంది భక్తులు తరలి వస్తారు. తండోపతండాలుగా వచ్చేటటువంటి భక్తులు మొత్తం కూడా ఒక కోలాహలమైనటువంటి వాతావరణం ఉంటుంది. కాబట్టి సో ముఖ్యంగా ఆ ప్రక్రియ అంతా పూర్తయ్యే వరకు కూడా చర్యలు తీసుకుంటున్నట్టు కూడా అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితుంది. సో ప్రస్తుతం మనం చూస్తున్నాము పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కూడా ఉన్నారు. సో పొన్నం ప్రభాకర్ కూడా ఉన్నారు. సో పొన్నం ప్రభాకర్తో కూడా ప్రస్తుతం మనము మాట్లాడదాము. సో పొన్నం ప్రభాకర్ గారు సార్ చెప్పండి, రేపటి ఏర్పాట్లు ఎలా ఉండబోతున్నాయి? నిర్వాహకుల సహకారంతో, ప్రభుత్వ అధికారుల సమన్వయంతో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు జరుగుతున్నాయి. ఇప్పటికే 1,80,000 విగ్రహాల నిమజ్జనం జరిగింది. రేపు చివరి రోజు తప్పకుండా అందరూ కూడా సమన్వయంతో ఈ యొక్క నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తారు. అటు ఉత్సవ సమితి, ఇటు ప్రభుత్వం సమన్వయంగా ఎటువంటి ఆటంకం లేకుండా ప్రజల సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతంగా. ఖైరతాబాద్ గణేశుడు శోభాయాత్ర అనేది ఎంతో కీలకం. బాలాపూర్ ఖైరతాబాద్, సో అది రేపు ఖైరతాబాద్ గణేశుడు నిమజ్జన ప్రక్రియ ఎప్పటి వరకు ముగిసింది? వీళ్ళని తొందరలో చేయాలని ఇప్పటి నుంచే ప్రారంభం చేస్తానో దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ తొందరలో చేసే ప్రయత్నం చేస్తాను. మనం చూడొచ్చు, ఏదైతే త్వరితగతిన కంప్లీట్ చేసే విధంగా చర్యలు తీసుకుంటారు కూడా చెప్తున్నారు. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాము. మేడం చెప్పండి, రేపు ఏర్పాటు మొత్తం ఎలా జిహెచ్ఎంసీ తరఫున ఎలా చేస్తారు? అదే ఇప్పుడు మినిస్టర్ గారు చెప్పినట్టు అన్ని డిపార్ట్మెంట్స్తో సమన్వయంతో మేము అన్నీ కూడా ముందుకు పోతున్నాము. ఇప్పుడు అందుకే మేము పరిశీలించడానికి వచ్చాము. అందరికీ కూడా అన్ని ఇప్పుడే కాదు, మేము రివ్యూ మీటింగ్స్లోనే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి వాళ్ళ బాధ్యతలు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా అదే విధంగా నిర్వహిస్తారని మేము ఆశిస్తున్నాం. కొంత ఆలస్యం అవుతుందని భక్తులు మీరు నేరుగా మీ కంప్లైంట్ కూడా చేశారు కొంతమంది. సో ట్రైన్ల సంఖ్య ఆలస్యం తప్పు అండి, అది వాళ్ళు పొద్దున 6 o'clock వచ్చారంట. సో మీరు చూస్తున్నట్టయితే ఆల్ ద వే ఈరోజు 1,80,000 వరకు ఈరోజు వినాయకుళ్ళు ఇక్కడ ఆల్ ఓవర్ జిహెచ్ఎంసీ అయితే ఇక్కడే సుమారు ఆల్మోస్ట్ 70,000 to 80,000 వినాయకుళ్ళు ఇక్కడ పడ్డాయి. సో కొంచెం ఆలస్యం అంటే ఒక 1 hour ఇటు అటు అవుతూనే ఉంటుంది కదా. ట్రైన్ల సంఖ్య ఏమైనా పెంచుతారు? లేదండి, ఇంతే 40 స్టార్టింగ్. మొత్తానికి అయితే ఇటు అన్ని రకాల ఏర్పాట్లు చేశామని అయితే ఇటు ప్రభుత్వం తరఫున పకడ్బందీగా ఏర్పాట్లు చేశాము. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ఏర్పాట్లు చేసినట్లయితే ఇటు సిటీ ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి చెప్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఓటు స్టూడియో శంకర్. రైట్, థ్యాంక్ యూ నుమాన్.